మార్గశిర మాసంలో ఈ గురువారంలోగా లక్ష్మీ పురాణాన్ని గనుక వింటే లేదా చదివితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి. మధ్యలో ఆపితే లక్ష్మీదేవిని అవమానించినట్లే. పూర్వం పరాశ మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరారు. వారు అలా భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదముల ముగ్గులు పెట్టారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజ చేస్తున్నారు. ఆ రోజు గురువారం అవుటచే అన్ని జాతుల వారు చాలా నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేస్తూ పూజలు చేస్తున్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశమునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషముతో పూజలు చేస్తున్నారు కదా, వీరు చేస్తున్న వ్రతమేమిటి, ఉపవాసమేమిటి, ఎవరి గురించి ఈ పూజలు చేస్తున్నారు, ఈ వ్రత నియమాలు ఎలాంటివి వివరించండి అని పలుకగా పరాశముని చిరునవ్వుతో చెప్పసాగాడు. నారద, ఈ దినము గురువారము కదా, గురువారం నాడు చేసే పూజలు లక్ష్మీ వ్రతమని అంటారు. సంవత్సరంలోని 12 మాసాలలో మార్గశిరం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి గురువారం లక్ష్మీదేవి చాలా ఇష్టమైన రోజు. శుక్లపక్ష దశమి గురువారం అయిన ఎడల ఆ దినమును వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశముని నారదునితో బోధించాడు. బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు ఆలకించి, మహానీయ, ముందు ఈ వ్రతము ఎవరైనా ఆచరించారా, వారెట్టి ఫలాలు పొందారు, ఆ చరితమును కూడా వివరించండి అని పరాశముని అడిగాడు. నారద, నీవు అదృష్టవంతుడువు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తుని చరిత్రను చెబుతాను, శ్రద్ధగా ఆలకించి ఆనందించు అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈ దినం నా వ్రతం ఆచరించు గురువారం కదా, మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించెను. లక్ష్మీ కోర్కెను మన్నించి విష్ణు అలాగే పోరమ్మని లక్ష్మీదేవికి చెప్పెను. లక్ష్మీదేవి సకలాభరణంబులు ధరించి పట్టు వస్త్రాలు కట్టుకొని వెళ్ళింది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వా, ఈ రోజు గురువారం, మహాలక్ష్మి వ్రత దినం కదా, ఇట్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అప్పుడు ఆ అవ్వ, ఆ వ్రతమును ఎట్లు చేయవలను, ఎవరిని పూజ చేయాలి, వివరించు తల్లి అని అనగానే లక్ష్మీదేవి మందహాసంతో, అవ్వా, వ్రతం చేసే విధానము చెబుతాను విను. మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీ వారము అనగా గురువారం నాడు ప్రాతకాలంనే నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకిలి అలికి లక్ష్మీదేవి పాదములు గల ముగ్గులు పెట్టవలెను. క్రొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దానిని వివిధ రకాల బొమ్మలతోనూ ముగ్గులతోనూ అందంగా చేయవలెను. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని శుచిగా ఉండి ఒక బల్ల కడిగి దాని మీద కొత్త ధాన్యము కొద్దిగా వేయవలెను. మరికొంచెము కొత్త కొలత పాత్రలో వేయాలి. ఆ పాత్ర పైన 3 పోక చెక్కలు పసుపు నీటితో కడిగి ఉంచాలి. తెల్లధాన్యము ఈ నెల తీసుకొని వచ్చి వాటిని జడవలే అల్లి మనసులోని కోరికలు తలుచుకొని కొత్త పాత్రపై ఉంచాలి. దానిపై ఎరుపు రంగు వస్త్రము, పువ్వులు ఉంచవలెను. లక్ష్మీదేవిని తలుచుకొని పువ్వులు, గంధము, ధూపదీపాలు సమర్పించాలి. మొట్టమొదట పాలు నైవేద్యం చేసి అన్నము, పిండి వంటలు, కూరలతో నైవేద్యం పెట్టాలి. ఇది ఒక పద్ధతి. ఇంకా రెండో పద్ధతి నుదుసా వ్రతము. ఆ వ్రత విధానాన్ని సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం.